హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే హోటల్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మన ఛానల్లో లాస్ట్ టైం చెప్పిన వీడియో కూడా ఉంది, అది ఎలా చేసుకోవాలో. అలాగే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న మిరపకాయలతో మిర్చి బజ్జీ హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ముందుగా ఇక్కడ మనకి మిర్చి చేయడానికి దొడ్డు మిర్చి అవసరం లేదు. ఇలా ఇంట్లో ఉన్న సన్నం మిర్చితో కూడా చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సింది అయితే లోపల స్టఫింగ్ చేయడానికి అయితే చాలామంది అయితే కొత్తిమీర పొడి, అదే ధనియాల పొడి, కొంచెం ఉప్పు అయితే పెడుతుంటారు. కానీ ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ వేసుకొని అయితే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న లోపు మనమైతే ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చీలు, అయితే అందులో ఈ విధంగా అయితే మనం మధ్యలో కట్ చేసి ఈ విధంగా పెట్టుకుంటే మనం కాలిన తర్వాత ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది హోటల్లో ఈ విధంగా కూడా చేస్తారు, కానీ మన ఇంట్లో ఇలా చేసుకొని తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చేసేది కాకుండా ఇలా కొత్తగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీ అందరికైతే టేస్ట్ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నీ ఒకేసారి అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనమైతే ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు ధనియాల పొడి పెట్టుకుంటాం కదా, ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా ఇక్కడ మనం శనగపిండి అయితే తీసుకోవాలి. ఇక్కడ బజ్జీలు చేయడానికి అయితే కొంచెం శనగపిండి తీసుకోవాలి. అలాగే మనం కొంచెం వరిపిండి అయితే ఎక్కువ మంది అయితే వేసుకుంటారు, ఎందుకంటే కొంచెం మిర్చి బజ్జీ కరకరలాడాలంటే కొంచెం వరిపిండి వేసుకుంటే, అదే బియ్యం పిండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమందికి ఇష్టం ఉండదు, ఇష్టం ఉండని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. కానీ కొంచెం కరకరలాడాలంటే కొంచెం బియ్యం పిండి వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం చిక్కడి వంట సోడా అయితే వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు. వంట సోడా వేసుకుంటే కొంచెం బజ్జీలు అనేది పొంగుతూ ఉంటాయి కదా, అందుకని వంట సోడా అయితే కొంతమంది అయితే వేసుకుంటారు. కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి స్కిప్ చేసేయచ్చు. అలాగే మన టేస్ట్కి సరిపడా ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఈ బజ్జీలు చేయడానికి పిండి కలపడంలోనే ఉంటుంది, మనం ఇష్టం ఉన్నట్టు కలపకూడదు. ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ చుట్టూ తెంపుతూనే ఉండాలి, ఎందుకంటే లోపల చిన్న పిండి ఉండలు కడుతుంటే చేసుకోవడానికి అలాగే తినడానికి కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. హోటల్ స్టైల్లో మిర్చి బజ్జీ అయితే ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ట్రై చేసి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు. సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా, అలాంటి టైంలో ఇలా ఇంట్లో ఉన్న పచ్చిమిర్చితో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే ట్రై చేసి చూడండి. ముందుగా మనం ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మిర్చిలు అయితే వేసుకుంటూనే ఉండాలి. కొంచెం అయితే వేసుకోవాలి, ఒకేసారి అయితే అన్ని వేసుకోకూడదు. ఇలా వేసాక కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే మిర్చి అనేది కాలుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం కొంచెమే వేసాం కాబట్టి వంట సోడా మిర్చి అనేది కొంచెం ఎక్కువగా ఉబ్బదు, ఎందుకంటే మనం టేస్ట్ కావాలి కాబట్టి టేస్ట్ కోసం అయితే చేసుకుంటున్నాం కదా. ఇలా ఒకటి తర్వాత ఒకటైతే వేసుకోవాలి. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే మీ అందరికైతే నచ్చుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇలా అన్నీ వేసాక కొంచెం అయితే తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండడానికి. ఇలా అన్నీ వేసాక ఒకసారి అయితే తిప్పుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే కాల్చుకోవాలి. ఈ విధంగా మీరు ట్రై చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిర్చి సరిగ్గా కాలకపోతే టేస్ట్ అనేది అంత బాగుండదు, లోపల కొంచెం పిండిగా ఉంటుంది. ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. 1కి 2 సార్లు అయితే కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇవన్నీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి మాడిపోకుండా ఉండడానికి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఇలా 1కి 4 సార్లు అయితే తిప్పుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం మంచిగా కాల్చుకోవాలి. మిర్చి బజ్జీ మనం నూనెలో దేవేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పైనకైతే తీసేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే పైన పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉంచి తీసేసుకుని తింటే సరిపోతుంది. సాయంత్రం పూట వేడివేడిగా స్నాక్స్ ఈ విధంగా మీరు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు. ఈ మిర్చీలు కాలినాయా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే
కొంచెం సౌండ్ అనేది తగ్గుతూ ఉంటుంది, అలాగే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. చాలా మందికి అయితే మిర్చిలు వేయడం కూడా రాదు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న మిర్చీలతో కూడా చేసేసుకోవచ్చు. బయట మార్కెట్ వెళ్ళి మిర్చీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఇంట్లో వాటితో కూడా వేసేసుకోవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో చూసాక ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.